హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు అయితే నేను బీటెక్ స్టూడెంట్స్కి అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అని చెప్తారు. అవి కొంతమందికి తెలుసుంటాయి, కొంతమందికి తెలియకుండా ఉంటాయి. వాటి కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అట్లాగే నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను కూడా చెప్తాను, ఏమేమి తీసుకున్నాను కూడా చూపించేస్తాను. ఇప్పుడు ఏమేమి కావాలని ఫస్ట్ అయితే మనం ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం. వీటి నేమ్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి విడిగా కొనుక్కోవచ్చు, ఇలా సెట్ కూడా ఇస్తారు. నేనైతే సెట్ తీసుకున్నాను. వాళ్ళు విడిగా కొనుక్కునే సేమ్ అమౌంటే, సెట్ అయినా సేమ్ అమౌంట్ అన్నారు కాబట్టి నేను సెట్ తీసుకున్నాను. వీటిలో ఏమేమి వస్తాయి చూపించేస్తాను. ఫస్ట్ అయితే ప్రో సర్కిల్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ప్రో సర్కిల్ తెలిసి ఉంటాను. ఇది వచ్చేసి 15 రూపీస్ పడింది. దీని మీద 15 రూపీస్ ఉంది కాస్ట్ ప్రో సర్కిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రొట్రాక్టర్ వచ్చేసి 6 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ మనకి కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసున్నారు. వాళ్ళకి సిస్టర్స్ ఉంటే పక్కా తెలిసి ఉంటుంది. సెట్ స్క్వేర్స్ అనమాట, 2 వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇది ఇలా దీంట్లో ప్రొట్రాక్టర్ కూడా వచ్చి ఉంటుంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది రెండు వచ్చేసి 70 రూపీస్ ఇవి రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్, ఇవి క్లిప్స్. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవి ఇలా తీసి మనం ఎక్కడైతే డ్రాయింగ్ బోర్డ్ అండ్ డ్రాయింగ్ షీట్ పెట్టి ఉంటాం కదా, అది మన డ్రాయింగ్ షీట్ కదలకుండా ఇలా పెట్టి ఇలా పెట్టేస్తారు. డ్రాయింగ్ షీట్ మనకు అటు ఇటు కదలకుండా ఉండడానికి. నేను ఇవి ఎలా సెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తాను, లాంగ్ వీడియో చూసేది. ఇది వచ్చేసి 15 రూపీస్ 4 వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పెన్సిల్స్, ఇవి నార్మల్ పెన్సిల్స్ కావు. ఇది వచ్చేసి హెచ్బి పెన్సిల్, హెచ్బి పెన్సిల్. ఇది వచ్చేసి చాలా డార్క్గా వస్తుంది. మనకి ఏదైనా మెయిన్ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చుంటారు కదా, అది మెయిన్ మనం ఈ పెన్సిల్తో డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది 2H పెన్సిల్. 2H పెన్సిల్ ఎలా అంటే హెచ్బి కంటే లైట్గా వస్తుంది. మనం నార్మల్గా డ్రా చేసేయచ్చు దీంతో, హెచ్బి కంటే లైట్ వస్తుంది. ఇది వచ్చేసి హెచ్ పెన్సిల్, ఇది చాలా లైట్గా వస్తుంది. ఇవి 3 మనం పర్చేస్ చేయాలి. ఇవి 3 వచ్చేసి 25 రూపీస్ ఎంత పడ్డాయి ఇవి 3. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ కంపాస్. తెలిసిండవు అనుకుంటాను ఇవన్నీ, తెలుసుంటే మీరు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళ కోసం. ఇది ఇంజనీరింగ్ కంపాస్ చూడండి, ఇంజనీరింగ్ కంపాస్. ఇక్కడ మనము లిడ్స్ ఇన్సర్ట్ చేయాలి. లిడ్స్ కూడా చూపిస్తాను. ఇది ఇలా స్క్రూ లూజ్ చేయడానికి, టైట్ చేయడానికి ఇచ్చారు. వాటికి వచ్చేసి లిడ్స్, అది ఈ కంపాస్ వచ్చేసి నాకు 90 రూపీస్ పడింది. ఒకటి 90 రూపీస్. ఇది మీకు ఎక్కడైనా కాస్ట్ పెరగచ్చు తగ్గచ్చు, చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి లిడ్స్, ఇవి చూడండి ఎంత అంటే అంత పెద్దగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి ఇవి లిడ్స్. ఇవి మనము వాటిలో ఇన్సర్ట్ చేయకముందే ఏం చేయాలంటే వీటిని షార్ప్ చేయాలి. ఇవి షార్ప్ చేయడానికి మనకి ఒకటి పేపర్ ఇస్తారు వాళ్ళు. దీన్ని ఉప్పు కాగితం అంటారు, మేమైతే ఉప్పు కాగితం అంటాం, మీరేమంటారు నాకు తెలియదు. దీన్ని ఇలా పెట్టి ఇలా షార్ప్ చేయాలి. మనం నార్మల్ పెన్సిల్ షార్ప్నర్తో ఎలా షార్ప్ చేస్తామో దీంతో మనం ఇలా రబ్ చేస్తే అది కొంచెం షార్ప్గా వస్తుంది. అప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకోవాలి, అప్పుడు మనం డ్రాయింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టేప్, ట్రాన్స్పరెంట్ టేప్, 12 రూపీస్ టేప్ మన దగ్గర. ఇంకా వచ్చేసి ఇది అందరికీ తెలుసు, కంపాస్, నార్మల్ కంపాస్. ఇది వచ్చేసి 15 రూపీస్ ఆర్ 25. ఇది 25 రూపీస్ కనిపిస్తుంది. నెక్స్ట్ అరేజర్, షార్ప్నర్. అండ్ ఫైనల్గా ఈ సెట్లో నాకు ఇలాంటి ఒక బ్లేడ్ ఇచ్చారు, ఇలా వస్తుంది బ్లేడ్. అండ్ నెక్స్ట్ ఒక స్కేల్,
మొత్తానికి ఇవి సెట్లో వచ్చినవి. ఇవన్నీ వచ్చేసి నాకు మొత్తము 270 రూపీస్ పడినాయి. మీరు కావాలంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మెయిన్ ఇంపార్టెంట్ అయినది ఒక థింగ్ ఉంది. అది ఏంటంటే ఇదే మినీ డ్రాఫ్టర్. ఇది ఇలా వస్తుంది, బ్యాగ్లో ఇస్తారు మినీ డ్రాఫ్టర్. దీన్ని చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎలా యూస్ చేయాలని నెక్స్ట్ ఒక వీడియో తీసి పెడతాను. దీని మీద వచ్చేసి కాస్ట్ 700 ఉంది, ఇక్కడ 700 ఉంది. నాకు ఇది 480 కలా వచ్చేసింది, 500 అప్రాక్సిమేట్గా. ఇది మినీ డ్రాఫ్టర్ ఇలా వస్తుంది. ఎలా కావాలంటే అలా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇలా వస్తుంది మినీ డ్రాఫ్టర్. దీనికి ఒకటి 90 డిగ్రీస్ యాంగిల్లో ఒక స్కేల్ కూడా ఇచ్చి ఉంటారు. ఇక్కడ ఇది ఉంది కదా, దీంతో మనం లూజ్ చేసుకోవచ్చు, స్కేల్ని టైట్ కూడా చేసుకోవచ్చు. మనం డ్రాయింగ్ షీట్ మీద పెట్టిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి దీన్ని ఇలా రొటేట్ చేసి మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. ఇది మినీ డ్రాఫ్టర్. నేను ఫైనల్గా అన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మినీ డ్రాఫ్టర్ అనమాట. ఇది నాకు 480 కాస్ట్. గైస్, ఇవేమో డ్రాయింగ్ షీట్స్. వీటి మీద మన కాలేజ్ నేమ్ కూడా ఉంటుంది. కాబట్టి మీ కాలేజ్ బయట స్టోర్ ఉంటే ఎక్కడైనా పర్చేస్ చేయండి. అలాగే ఇక్కడ మనకి కింద ఒక బాక్స్ వస్తుంది, అక్కడ మన డీటెయిల్స్ రాయాలంటే మన నేమ్ అవి రాయాలి. బట్ నేను వీడియోలో ఏమో 50 mm అంటే మిల్లీమీటర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి, డ్రాయింగ్ దగ్గర మెన్షన్ చేయకూడదు అని చెప్పాను. బట్ కాదు, మన డీటెయిల్స్ రాయాలి. అలాగే డ్రాయింగ్ షీట్ కంటైనర్ అని ఉంటుంది, అదేం అవసరం లేదు. మీకు కావాలంటే కొనుక్కోండి. మనము డ్రాయింగ్ వేసిన తర్వాత 4 folds చేయాలన్నమాట, కాబట్టి అదేం అవసరం లేదు. నేను ఇవన్నీ కూడా మా కాలేజ్ బయట స్టోర్లోనే తీసుకున్నాను. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇవి బయట తీసుకోవడమే బెటర్. పర్చేస్ చేయకుండా అన్నీ ఒక 5-6 షీట్స్ తీసి పెట్టుకోండి, మనకు యూజ్ అవుతాయి. ఇవైతే వేస్ట్ అవ్వవు. అండ్ వీటికి ఒక సపోర్టర్ కలర్ షీట్ కూడా తీసుకోవాలి, అంటే ఇవి పాడవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇవి డ్రాయింగ్ షీట్స్ పెట్టుకోవడానికి ఒకటి కంటైనర్ ఉంది, వాటర్ బాటిల్ వస్తుంది పెద్ద బ్లాక్ కలర్లో డ్రాయింగ్ షీట్ కంటైనర్. మీరు ఆన్లైన్లో కూడా చూడండి, 200 అట్లా ఉంది, తీసేసుకోండి. ఇవి మనం బ్యాగ్లో పెట్టుకుంటే ఏమవుతాయంటే ఇట్లా సైడ్స్ ఉంటాయి కదా కింద, ఇక్కడంతా బ్లాక్ వచ్చేస్తుంది. ఇంట్లో చూడడానికి లుక్ ఉండదు, మనకు మార్క్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయి దానివల్ల. కాబట్టి అదొకటి యూజ్ అవుతుంది, 200 అలా పడుతుంది. నాకు ఇవి మొత్తం అన్ని షీట్స్, డ్రాఫ్టర్ అండ్ ఇవి సెట్ మొత్తం అన్నీ కలిపి అదొక 480. ఇవి వచ్చేసి 35 రూపీస్ పడినాయి. చార్ట్స్ 5 చార్ట్స్ తీసుకున్నాను నేను, ఒక్కొక్కటి 7 రూపీస్. అండ్ అవి మొత్తం వచ్చేసి 270. ఇంకా మీరే లెక్కేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చేసి ఇంకా మినీ డ్రాఫ్టర్ ఎలా యూస్ చేయాలి, ఎలా సెట్ చేసేసుకోవాలి, ఇంకా మనం ఎలా డ్రా చేయాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్.